ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6Bలో క్వశ్చన్ నెంబర్ 1 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే an electromagnetic wave has a frequency of 500 megahertz. ఈ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఈ వాల్యూ ఎఫ్ ని డినోట్ చేస్తుంది. అండ్ వేవ్ లెంత్ ఆఫ్ 60 సెంటీమీటర్. వేవ్ లెంత్ అంటే ఇది లాంబ్డా అని డినోట్ చేస్తుంది. ఇది డేటా. ఇందులో 2 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ క్యాలిక్యులేట్ ది స్పీడ్ ఆఫ్ ది వేవ్. ముందు వరకు చేద్దాం. ఇక్కడ మీకు నేను ఒక చిన్న సరదా ట్రిక్ కూడా చెప్తున్నాను చూడండి. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ కూడా చెప్పున్నాను, గుర్తుంచుకోవడానికి ఈజీగా. స్పెషల్ వైఫ్ అని గుర్తుపెట్టుకోండి. స్పెషల్ వైఫ్ ఏంటి? స్పెషల్ వైఫ్ ఎస్పి అంటే స్పీడ్ ఆఫ్, ఎల్ అంటే లైట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే వేవ్ లెంత్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. జస్ట్ సరదా గుర్తుపెట్టుకోవడానికి అనమాట. స్పీడ్ ఆఫ్ లైట్ నెంబర్ సి తో డినోట్ చేస్తాం, వేవ్ లెంత్ నెంబర్ లాంబ్డా డినోట్ చేస్తాం, ఫ్రీక్వెన్సీ ఎఫ్ తో డినోట్ చేస్తాం. ఇది ఈ ఫార్ములా గుర్తుండగా నేను సరదాగా చెప్తాను అంతే. అంటే కొంతమంది ఏంటంటే ఇది ఈ సీన 2 లాంబ్డా అయితే అలా రాసేస్తుంటారు. అలా రాయొద్దు. సి ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్. ఇప్పుడు అదే ఇక్కడ మనం అప్లై చేద్దాం. వీ హ్యావ్ లేదా వీ నో దట్ సి ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్. అయితే ఇప్పుడు మనకి ఈ సి అనేది వీటి యూనిట్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. ముందు వీటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సి ఈక్వల్ లాంబ్డా అంటే 60 సెంటీమీటర్, 60 సెంటీమీటర్. ఎఫ్ అంటే 500 మెగా హెర్ట్జ్. చూడండి, వీటిని మనం అలాగా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకొద్దాం. 60 సెంటీమీటర్ 100 మార్చాలంటే మీటర్లో మార్చాలంటే బై 100 మీటర్స్ ఇంటూ ఈ ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికల్లా 500 మెగా అంటే 10⁶. హర్జ్ అంటే 1/సెకండ్. ఇప్పుడు ఈ 100 ఈ 500 ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 5 60s are 300. 300 ఇంటూ 10⁶ ఇంటూ మీటర్స్ ఇంటూ ఎస్ మీదకి వస్తే S⁻⁻1. ఈ 300 ని మళ్ళీ దీన్ని 3 ఇంటూ 100 అని రాద్దాం. 100 అంటే 10 స్క్వేర్ ఇంటూ ఈ 10⁶ మీటర్ S⁻⁻1. ఇది 3 ఇంటూ 10⁻2 + 6 is 8. 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్ కానీ ఎం ఇంటూ S⁻⁻1 కానీ రాయొచ్చు. ఓకే, ఇది స్పీడ్ ఆఫ్ ది వేవ్. ఓకేనా? దేర్ ఫోర్ నేను రాస్తాను ఏ బిట్ కన్క్లూజన్. ఇదంతా ఏ బిట్ సంబంధించింది. స్పీడ్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది వేవ్ ఈజ్, ఇది రాస్తాను వాల్యూ. మీటర్ పర్ సెకండ్ రాయొచ్చు, లేదా ఎం ఇంటూ S⁻⁻1 రాయొచ్చు. ఇప్పుడు బి బిట్ చూడండి. బి బిట్ ఎలాగూ? నేమ్ ది మీడియం త్రూ విచ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్. ఇక్కడ ఏ మీడియంలో వెళ్తుందో పేరు రాయాలి. మన స్పీడ్ని బట్టి మీడియం డిసైడ్ చేయాలి. సిన్స్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ కదా ఈ వాల్యూకి ఈక్వల్ అయింది. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఎంతది? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్. అర్థమైందా? ఇది ఒక స్టాండర్డ్ వాల్యూ, ఇది ఫిక్స్డ్ వాల్యూ. ఇక్కడ చూస్తే స్పీడ్ ఆఫ్ ది వేవ్ ఇన్ ది మీడియం. ఇక్కడ రాద్దాం కావాలంటే ఇన్ ది మీడియం అని రాద్దాం. ఇన్ ది మీడియం అంటే ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి మీడియం. ఈ వాల్యూ ఎంత వచ్చింది? కానీ మనకి స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ఎయిర్ కూడా ఇదే వాల్యూ అని తెలుసు. అంటే ఇంక ఇక్కడ మీడియం ఎవరై ఉంటారు? మీరు ఈజీ గెస్ చేసొచ్చు. ఖచ్చితంగా ఎయిరే అయి ఉంటుంది. దేర్ ఫోర్ ది మీడియం ఈజ్ ఎయిర్. దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 1 అనేది కంప్లీట్ అయింది.